ప్రభుత్వం జీఎస్టీ పన్ను రేట్లలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించడంతో గోదావరి జిల్లాల్లోని వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రమైన రాజమండ్రి మార్కెట్పై ప్రభావం పడుతోంది. జీఎస్టీ ఛార్జీలు తగ్గుతాయనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో వేచి చూసే ధోరణి కనబరుస్తున్నారు. దీని ఫలితంగా పండుగల సీజన్లో కూడా అమ్మకాలు ఆశించినట్టుగా ఉండకపోవచ్చని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 జీఎస్టీ స్లాబులు బదులు దీపావళి నుంచి 5%, 18% మాత్రమే ఉండేలా 2 స్లాబులు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఈ మార్పులకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఈ ప్రతిపాదనపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. దీని తర్వాత కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సీజన్ నుంచి అమ్మకాలు పెరగడం సర్వసాధారణం. కానీ దీపావళి తర్వాత జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి రానుండడంతో దీని ముందు జరిగే పండుగలలో సేల్స్ తగ్గుతాయని వ్యాపారులు భావిస్తున్నారు. వినియోగదారులు ధరలు తగ్గే వరకు పెద్దగా కొనుగోలు చేయరని అంచనా వేస్తున్నారు. గృహోపకరణాలు, వాహనాలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోలుపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ వ్యాపారులు కొత్త స్టాక్ కొనుగోలులో వెనుకంజ వేస్తున్నారు. టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, డిష్ వాషర్లు లాంటి ఉత్పత్తులపై రేటు తగ్గే వరకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రేట్లు తగ్గుతాయి అనే ఉద్దేశంతో వినియోగదారులు కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల తమకు టర్నోవర్ తగ్గిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాము కూడా కొత్త స్టాక్ కొనుగోలు విషయంలో వెనుకంజ వేస్తున్నామని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లు మందగించకుండా చూడాలని కోరుతున్నారు. రేట్స్ అన్ని తగ్గుతాయేమో, జీఎస్టీ తగ్గుతుందేమో అన్న ఒక ఆలోచనతోని వాళ్ళు తమ యొక్క పర్చేజ్ అంతా కూడా వాయిదా వేసుకుంటూ ఉన్నారు. మేము వ్యాపారస్తులు కూడా చేయబోయే పర్చేజెస్ మేము కూడా తగ్గుతుందేమో అన్న ఆలోచనతో మేము కూడా పోస్ట్ పోన్ చేసుకోవడంతో ఓవరాల్గా జీఎస్టీపీ తేడా వచ్చే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే అధ్యయనం చేసి దీపావళి, దసరా, వినాయక చవితి ఈ ఉత్సవాలన్నీ ఫెస్టివల్ సీజన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ సీజన్. ఎఫ్ఎంసీజీ కమాడిటీస్ కానీ, గోల్డ్ కానీ, ఇతరతర పర్చేజెస్కి ఈ టైంలో ఇది మందగించడం అన్నది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మన అందరికీ ఇబ్బంది. కాబట్టి దాని మీద త్వరగా అధ్యయనం చేస్తూ ఏదైనా చేయవలసిన స్ట్రక్చరింగ్ ఏదైనా ఉంటే అది తొందరగా చేస్తే వినియోగదారులకి, వ్యాపారస్తులకి కూడా మంచి జరుగుతుంది. అలాగే ఎకానమీ కూడా గాడిలో పెట్టాలన్న ప్రయత్నానికి ఊతం వస్తుందని చెప్పి మా అందరికీ